ప్రముఖ కవి, పాత్రికేయుడు, రచయిత దేవిప్రియ సంతాప సభ ఆదివారం నాడు వెబినార్ రూపంలో జరిగింది. అంతకు కిందటి రోజే శనివారం వేకువన దేవిప్రియ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయవాడ నుంచి విద్యావేత్త బండ్ల మాధవరావు నిర్వహించిన ఈ సంతాప సభలో ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. దేవిప్రియ కవిత్వాన్ని, స్నేహ స్వభావాన్ని, మానవీయ దృక్పథాన్ని, జర్నలిస్టుగా ఆయన చేసిన ప్రయోగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన రచించిన రన్నింగ్ కామెంటరీని, అమ్మ చెట్టును, నీటి పుట్టను, తుపాను తుమ్మెదను, చేప చిలుకను, సమాజానంద స్వామిని, గరీబు గీతాలను తలుచుకున్నారు. దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన గాలిరంగు కవితా సంకలనం గురించి కూడా మాట్లాడుకున్నారు. సంతాప సభలో మాట్లాడిన వారిలో కవులు, రచయితలు, జర్నలిస్టులు ఉన్నారు. శిఖరాయమానుడైన కవి, పాత్రికేయుడితో తమకున్న అనుబంధాన్ని, ఆయన సాహిత్య కృషిని ప్రస్తావించారు. అందరికీ నమస్కారం. ఊరు మాట్లాడేవారికి నా కంఠం పూర్తిగా పూడిచిపోయింది. దేవిని నేను మొదటిసారి కలిసింది ఆయన ఆఫీస్లో, ప్రజాతంత్ర ఆఫీస్లో 1977లో, దాదాపు 43 సంవత్సరాలు. అక్కడి నుంచి శివుడు అన్నట్టుగా మనలో భాగం, అంటే ఒకసారి ఆయనతో పరిచయం ఏర్పడితే ఇంకేంటో మనలో దూరిపోతాడు అతను. అంటే ఈ బికమ్స్ పార్ట్ ఆఫ్ అస్. దగ్గర మిత్రులకి ఆయన చాలా సెంటిమెంటల్. అంత పెద్ద కవి అయినప్పటికీ చాలా సెంటిమెంటల్, చాలా సన్నిహితంగా ఇట్లా చేతి మీద ఇట్లా రాస్తాడు అనమాట, సున్నితంగా. అంటే అసలు ఏ బంధము, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము అంత మనకి ఏం తెలియదు. అంటే అంత మేఘమై ఒక తత్వం ఆయనతో ఉంటుంది. కష్టాల్లో, సుఖాల్లో, అంటే రకరకాల సందర్భాల్లో మేము కలిసి ఉన్నప్పుడు అనుభవాలు చెప్పాలంటే, ఇప్పుడు నిన్న అనుకున్నాను నేను, ఇప్పుడు దేవి లేని లోకంలో బతకాలి, దేవిప్రియ లేకుండా ఉన్న ప్రపంచంలో మనం బతకాలి. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అందరం ఒకరోజు వెళ్ళిపోయే వాళ్ళమే, ఎవరం ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఇదొక రకమైన టెంపరీ అరేంజ్మెంటే మనకి ఈ ప్రపంచంలో. అయినప్పటికీ ఈ బాంధవ్యాలు, ఈ స్నేహాలు, ఇవన్నీ చాలా అల్లుకపోయి మళ్ళీ విడదీయరాని వాటిగా ఏర్పడి చాలా ప్రాబ్లమెటిక్ అయిపోతుంది. అంటే మనం బయట నుంచి బయటపడలేదు. ఇందాక శివుడు అన్నట్టుగా నాలో దేవుడు సగభాగం ఉండిపోతాడు, ఇంకెక్కడ ఉంటాడు, నా దగ్గర ఉంటాడు, మన లోపలే ఉంటాడు అన్నట్టుగా నిజంగా అలానే. సినిమా ఇంకో సంవత్సరంలో ప్రారంభమైంది. ఆయనతో పరిచయమైన ఒక సంవత్సరం రోజుల్లో మా భూమి ప్రొడక్షన్స్ ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపుగా ఈ 30-40 ఏళ్ళ నుంచి మా సినిమా యూనిట్తో పాటు ఆయన పాటు ఉన్నాడు. ఇక అక్కడి నుంచి కవిత్వ చర్చలు, రకరకాల విషయాలపైన మదన పడటం, బాధపడటం, దెబ్బలాడుకోవడం, ఒకటి కాదు రకరకాల విషయాలు. ఇందాక అందరికన్నా బాగా శివుడు చాలా దగ్గర కాబట్టి ఆయన చెప్పిన 4 మాటల్లో చాలా స్పష్టంగా చెప్పాడు దేవిప్రియ గురించి. ఆయన కవిత్వం గురించి చాలా పర్టికులర్గా ఉండేవాడు, చాలా స్పష్టత ఉండేది. సబ్జెక్ట్ మ్యాటర్ కానీ, లేకపోతే దాని రూపం కానీ, ఎక్స్ప్లోర్ చేసే సబ్జెక్ట్ని మనం బహిర్గతం చేసే విషయం ఒక బహిరంగంగా ప్రపంచానికి వదిలేప్పుడు మనం తీసుకోవాల్సిన బాధ్యతలు, మనకుండే బాధ్యత ఏంటి అన్నది ఆయనకు స్పష్టత ఉండేది. భాష పట్ల, వ్యాకరణం పట్ల, వాక్య నిర్మాణం పట్ల, తెలుగులో ఉండే ఒక నుడికారం, తెలుగులో ఉండే ఒక సొగసు పట్ల చాలా పర్టికులర్గా ఉండేవాడు. డిఫరెన్సెస్ మామూలుగా ఉండేవి. అంటే నేను దేవిలా భాష నేర్చుకోలేదు, ఆయన ఎట్లా నేర్చుకున్నాడో నాకు తెలియదు. కానీ నేను మామూలుగా స్కూల్లో, కాలేజీలో నేర్చుకుంటే పెద్దగా ఏం లేదు, ఆసక్తి ఉండేది కాదు. ఇట్లా మీలాంటి వాళ్ళందరితో కలిసి మాట్లాడటం, తిరగడం, చేయడంతో ఎంతో కొంత నేను నేర్చుకుని ఈ సమాజంలో మనగలిగాను. దేవి ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ పోయట్రీ అమ్మ చెట్టు, దాని ఒక ప్రతి తయారు చేశాడు ఆయన.
మేలుపతి అంటే అది ఫైనల్గా ఇది నా పుస్తకం ఫస్ట్ వాల్యూమ్ అని. అప్పుడు నేను దాన్ని టేకప్ చేసి పబ్లిష్ చేయడానికి అనుకున్నాను. దానికి అప్పుడు అమ్మ చెట్టు పేరు అతనే పెట్టాడు. పెట్టిన తర్వాత దానికి కవర్ పేజ్ ఏమి ఉండాలి అన్నది చర్చకు వచ్చినప్పుడు నేను అడిగాను తన్ని. నేను నిర్ణయించిన అంటే షల్ ఐ డిసైడ్ యువర్ కవర్ జాకెట్ డిజైన్ అంటే యా డూ ఇట్ అన్నాడు. నేను గ్రీన్ కలర్లో ఒక ఫోటోగ్రాఫ్, నేను తీసిన ఫోటోగ్రఫీ ఒకటి ఇక్కడ మా దాంట్లో కలెక్షన్ నుంచి, అదేంటంటే ఒక ముళ్ళ చెట్టు, అంటే మామూలుగా ఈ ముళ్ళ చెట్లు ఉంటాయి కదా మన పొదలు అట్లాంటిది. దాంట్లో ఒక వ్యక్తి దాని వెనకాల ఒక నిలబడ్డట్టుగా కనిపిస్తుంది. షర్టు తాళాది కనిపిస్తుంటుంది, పెద్ద ఫోకస్లో ఉండదు. ముందర ప్రామినెంట్గా ఈ ముళ్ళు అవన్నీ కనిపిస్తుంటాయి. సో ఆ ఫోటోగ్రాఫ్ని గ్రీన్ బ్యాక్డ్రాప్లో నేను చంద్రతో డిజైన్ చేయించాను. దేవికి నచ్చింది. అది ఫస్ట్ కవర్ డిజైన్ ఆఫ్ దిస్ ఫస్ట్ బుక్ అమ్మ చెట్టు. ఇక అమ్మ చెట్టు తర్వాత ఇక మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన వెలువరించిన దాదాపుగా 6-7 కవితా సంకలనాలు, మళ్ళీ ఈ వాటికి సంబంధించిన ఈ సమాజానంద స్వామి కానీ, లేకపోతే ఆయన రాసిన పద్యాలు లాంటివి, ఇంకా రకరకాల శతకాలు, రకరకాల వ్యంగ్యానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాను. మళ్ళీ రన్నింగ్ కామెంటరీ. శివుడు అన్నట్టుగా ఒకటి కాదు, బికాజ్ అప్పుడెప్పుడో విరసం ప్రారంభించిన రోజుల్లో చాలామంది ఎమోషనల్గా రాసిన సందర్భంలో ఈరయ్యమాలి అని ఒక గే ప్రక్రియలో సుగంబాబు ఒక లాంగ్ పోయం రాశాడు. పోయం కదా, అది ఒక పాట లాంటిది, పాటలా పాడుకోవచ్చు. చాలా బాగా రాశాడు. అదే సందర్భంలో దేవి ఒకటి ఒడవండు లేవాలా అని ఒక గీతం లాంటిది, బ్యాలే లాంటిది ఒకటి రాశాడు. అది ఆఖరికి వెతికి పట్టుకున్నాం. అది బహుశా 60s అనుకుంటూ శివుడు వేకువ స్టార్ట్ చేశాడు. 4 ఇష్యూస్ వచ్చినట్టు నాకు జ్ఞాపకం, సృజన కన్నా ముందే. తర్వాత అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నా 67 నుంచి అనుకుంటున్నా సృజన ప్రారంభమైంది. అంతకుముందు నవత ఉండేది, ఈ 7 స్టార్స్ ఉండేవి. దాంట్లో నేను మెంబర్గా ఉండేవాడిని ఎగ్జిక్యూటివ్ బాడీలో. సో తర్వాత శివుడి వేకువ వచ్చింది, దాని తర్వాత సృజన వచ్చింది. రెస్ట్ ఇస్ ద హిస్టరీ అన్నట్టు. సో ఇవన్నీ నేను ఆ సందర్భాలన్నీ నేను గమనిస్తూ వస్తున్నాను. మా 16th, 17th ఇయర్ నుంచి పోయిటరీ పట్ల ఆకర్షితున్నాయి. నేను ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు దేవిప్రియ నాకు 77లో, అంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత, నేను కవిత్వంలో కొనుక్కున్నాక 12 ఏళ్ల తర్వాత నాకు కలిశాడు ఆయన. ఇక ఆ దేవిప్రియ కలిసిన తర్వాత ఇక ప్రపంచమే కవిత్వమయమై చాలా బాగుండేది. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, వ్యక్తిగతమైన ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సామాజిక పరమైనవి, వృత్తిపరమైనవి, పర్సనాలిటీస్ పరమైనవి. శివుడు ఇందాక అన్నట్టుగా మనం ఇండిపెండెంట్ వ్యక్తులుగా ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. పర్సనాలిటీ ఉన్నప్పుడు రకరకాల ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు, ఒక ధోరణి ఉంటుంది. ఈ వ్యక్తుల మధ్యలో స్నేహితులడానికి కానీ, కలిసి పనిచేయడానికి కానీ కూరుకున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. సో దేవి రచనలతో నేను చాలా దగ్గరగా ఉన్నాను. అంటే ఎప్పుడప్పుడు చూడడానికి నాకు అవకాశం దొరికింది. సో కొన్ని గ్యాప్స్ వచ్చినాయి. అంటే మొత్తం ఈ 44 ఏళ్ళు మనం కలిసి ఉన్నామని నేను చెప్పలేను. సో ఎవరి ప్రొఫెషనల్ వైజ్ వాళ్ళు మన ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే మళ్ళీ కాంటాక్ట్ లేకుండా లేదు. ఆయన ముఖ్యంగా విజయవాడలో ఉన్న రోజుల్లో బహుశా జ్యోతిలో పనిచేస్తున్నాడు అనుకుంటాను. మద్రాసులో ఉన్నప్పుడు కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కానీ నాకు రాత్రులు ఉత్తరాలు రాసేవాడు. రాత్రి దాదాపు 12 దాటినాక, 12 నుంచి 2:30 లోపు. అవి ఏంటంటే చిన్న చిన్న పేపర్స్, మన ఈ న్యూస్ ప్రింట్లో ప్రింట్ అయిన స్క్వైర్ ఉండేవి, చిన్న చిన్న ఇంత మామూలుగా పామ్ సైజులో ఉండేవి. సో అవి దాదాపు 10-15 షీట్స్ పంచ్ చేసి పంపించేవాడు. అతని అగని అంటే తనకున్న ప్రాబ్లమ్స్,
రకరకాల ఆలోచనలు దాంట్లో రాసేవాడు. అలాంటి ఉత్తరాలు నా దగ్గర 10, 20 ఉత్తరాలు ఉన్నాయనుకుంటున్నాను. కానీ ఆ ఉత్తరాలు బయట పెట్టడంలో ఇప్పుడు విజ్ఞత ఉందని నేను అనుకోను. హైలీ పర్సనల్ విషయాలు దాంట్లో డిస్కస్ చేసేవాడు. సో కాబట్టి మన శివుడు అన్నట్టు చాలా సున్నిత మనస్కుడు. ఇంత సున్నిత మనస్కుడు మళ్ళీ కవిత్వాన్ని విషయంకి వచ్చినప్పుడు, సమాజం విషయంకి వచ్చినప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండేవాడు. సో అతని స్నేహం నాకు నా జీవితంలో చాలా సంతృప్తిగా ఉండేది. అంటే దేవిప్రియ ఉన్నాడంటే నాతో పాటు దేవిప్రియ ఉన్నాడు, ఇద్దరం కలిసి ఉన్నాము అన్న ఒక ధోరణి నన్ను చాలా సంతోషపెట్టేది. రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా చాలా చాలా అతను ఒంటరి వాడైపోయాడు. చాలా మానసిక క్షోభకు గురయ్యాడు. ఎట్లా బతుకుతాడో అన్న భావన కూడా కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇందాక శివుడు అన్నట్టుగా ఓన్లీ ఫ్రెండ్సే రక్షించారు. మళ్ళీ అతను రచనలే మెల్లిగా పూనుకోవడంతో రచనలు పూనుకోవడంతో కొద్దిగా మర్చిపోయాడు. సో ఆవిడని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుండేవాడు ఆయన. దాంట్లోంచి బయటపడ్డాడని నేను అనుకోను. అయినప్పటికీ రచనలు, మిత్రుల రాకపోకలు, ఆయన కలవటం ఇట్లాంటివన్నీ అట్లీగా ఈ హెల్త్ ప్రాబ్లం దాదాపు ఆయనకి ఒక 10-12 సంవత్సరాల నుంచి ఉంది. అది బాగా వేధించింది ఆయన్ని. అయినప్పటికీ ఈ వాజ్ వెరీ ప్రొడక్టివ్. ఏ విషయమైనా కానీ స్పష్టంగా మాట్లాడేవాడు. మేము ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. దేవి సభ జరుగుతుందంటే ఆడియన్స్లో కూర్చోవడానికి వచ్చేవాళ్ళు నేను. దెన్ అతను కూడా చాలా ప్రొడక్టివ్, స్టేజ్ తర్వాత చాలా ప్రొడక్టివ్గా ఉన్నాడు. చాలా విస్తృతంగా రాశాడు. కారణం కూడా ఏంటంటే పత్రికల్లో పనిచేయడం మూలంగా కూడా ఆయన విస్తృతంగా రాయగలిగాడు. వచనం ముఖ్యంగా. కవిత్వం ఆయనకి ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఈజ్ పోయిటరీ. అంటే వచన కవితకు సంబంధించిన అతని వాల్యూమ్స్ 6-7 వచ్చినాయి. అయినప్పటికీ దాని పట్ల చాలా చాలా పర్టికులర్గా ఉండేవాడు. బహుశా నా ఉద్దేశంలో పెద్ద వాల్యూమ్ నీటి పుట్ట అనుకుంటున్నాను నేను. అది సెకండ్ వాల్యూమ్ అయి ఉంటుంది బహుశా అతని వాల్యూమ్స్లో. అది ఆ పర్టికులర్ వాల్యూమ్తో పెద్దగా ఉంది. చాలా ఆలోచనలు ఉండేవి అతనికి. సమాజం గురించి, కవిత్వం గురించి, స్నేహం గురించి చాలా చాలా ఉండేవి. ఇప్పుడు నేను రంగుల కళ తీస్తున్నప్పుడు పాట జమ్ జమ్మల్ మరి అనే పాట, అది ఆ కథానాయకుడి జీవితంలో ఒక సంఘటనలో ట్రాన్స్లేషన్లో అది మనం ఆ పాట వాడాం. ఆ పాట నేను ఎప్పుడు జన్నాట్యమండి వర్క్షాప్ నెల్లూరులో ఉన్నప్పుడు ఎవరో కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటాను, ఒక కళాకారుడు జమ్ జమ్మల్ మరి వెల్లుల్లిపాయ, జమ్ జమ్మల్ మరి వెల్లుల్లిపాయ అన్న ట్యూన్తో అతను పాడాడు. నాకు అది జ్ఞాపకం, దేవికి చెప్పాను. ఇది జమ్మల్ మరి వెల్లుల్లిపాయ అన్నాడు, ఇది కొద్దిగా చూడు, ఇది ఈ ట్యూన్ ఇట్లా ఉంటుందని చెప్పాను. చెప్తే అప్పుడు దాన్ని ఏం చేశాడంటే జమ్మల్ మరి 1000 కాళ్ళ జర్రి అన్నాడు. అంటే నగరాన్ని 1000 కాళ్ళ జర్రిలాగా కూర్చాడు హైదరాబాద్లో. సో అక్కడి నుంచి ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సో అదే సినిమాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన, బహుశా ఇంతవరకు ఎవరైనా చేశారో లేదో తెలియదు సినిమాలో, దట్ హ్యాపెండ్ ఇన్ 1982. ప్రేమికులు ఇద్దరు, అంటే హీరో హీరోయిన్ రవి సరళ, వాళ్ళు ఒక చిన్న గ్రీన్ ప్యాచ్, అంటే పైనుంచి 35 feet హైట్ నుంచి కెమెరా పెట్టి షూట్ చేసాం. అది కెమెరా ఇట్లా పైనుంచి ఉంటుంది, కింద అది టోటలీ బర్డ్స్ ఐ వ్యూ షాట్, టాప్ షాట్. సో కింద ఇద్దరు ఇట్లా నడుము పట్టుకొని నడుస్తారు. ఈ ఫ్రేమ్ నుంచి ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి వాళ్ళు నడుస్తూ వెళ్ళిపోతారు. అంతే, ఆ షాట్ అట్లే ఉంటుంది, ఒకటే షాట్, 113 feet షాట్. దాని ఇంకా దాని సపోర్టింగ్ కావాల్సిన సౌండ్ ఏంటంటే దేవిప్రియ రాసిన వచన కవిత్వం. అంటే ఆ కథానాయకుడి మానసిక పరిస్థితి, తన ప్రియురాలతో ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాడు, తన ప్రీతం గురించి ఏమనుకుంటున్నాడు, సమాజం గురించి ఏమనుకుంటున్నాడు, జీవితం గురించి, అన్ని విషయాలన్నీ పూసుకుంటున్నట్టు అతను రాశాడు. అది రాయడం చాలా లేట్ చేశాడు. మార్నింగ్ 5 o'clock లొకేషన్కి వెళ్ళిపోవాలి, సంజీవయ్య పార్క్ షూటింగ్కి. అప్పుడు మాకు క్రేన్ కూడా లేదు, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా. అప్పుడు ట్యాంక్ బండ్ నుంచి ఒక నిచ్చెన లాక్కొచ్చారు, బల్బులు పెట్టి నిచ్చెన. ఆ నిచ్చెన తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేసి పైన కెమెరా వెళ్ళాలంటే కెమెరామెన్ అన్నాడు, ఎట్లా వెళ్ళాలంటే ఎక్కాలి పైకి అన్నాడు. అంటే ఈ 35 feet నేను పైకి ఎక్కాలా, ఆయన కొద్దిగా లావు,
వేణుగోపాల్ దగ్గర. ఆయన పైకి పంపిస్తే కెమెరా ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి మాకు చెప్తున్నాడు, ఇది ఫీల్డ్ అని. ఎక్కడి నుంచి ఎక్కడికి ఫీల్డ్ ఉంటుందో మాకు తెలియదు కదా, పైనుంచి కెమెరా పైన ఉంది 35 feet హైట్. సో అప్పుడు ఆ పాట, ఆ కవిత ఆయన ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడో 2:30, 3 o'clockకి, మరి నువ్వు కవిత రాయలేదు, మార్నింగ్ 5 o'clockకి లొకేషన్కి వెళ్ళాలి, 6 లోపల మనం ఆ లైట్ వచ్చే లోపల మనం రెడీ ఉండాలి షాట్కి అంటే, మొత్తం సీన్ అంతా ఒకటే షాట్ అంటే, ఏం లేదులే అయిపోతుంది అన్నాడు. నన్ను లేపాడు, లేపి నర్సింగ్ రాయ్ ఇక్కడ టేప్ రికార్డ్ ముందర పెట్టమన్నాడు, పెట్టాను. అప్పుడు ఆ కవిత తను చదివి వినిపించాడు. అసలు నేనేంటంటే అది టైం చేసుకోవాలి, అంటే ఎంత టైంలో ఉంటుంది ఆ షార్ట్, తర్వాత ఈ కవిత ఒకటే టైంలో కుదరాలి, అంటే సెట్ కావాలి. నా వాయిస్తో నేను రికార్డ్ చేశాను కవితని. సో టైం సెట్ చేసి కెమెరామెన్కి ఇచ్చి, సౌండ్ రికార్డిస్ట్ ఇక్కడి నుంచి బాంబే నుంచి వచ్చాడు అతనికి ఇచ్చి, సో అది అట్లా ముగించాం. సో అది షూటింగ్ అయిపోయింది. సో ఆ ఫిలిం తయారైన తర్వాత హైదరాబాద్కి ఒకసారి చిదానంద్ దాస్గుప్తా వచ్చారు. చిదానంద్ దాస్గుప్తా, విజయామూలే, సచిత్ రే 40sలో ఫిల్మ్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు కల్కటాలో. సో అతని కూతురే అపర్ణ సేన్. అతను పెద్ద స్కాలరు, ఫిల్మ్ క్రిటిక్. ఆయన రామారావు గారిని ఇంటర్వ్యూ చేయడానికి స్పాన్ అనే మ్యాగజైన్కి ఎడిట్గా ఉండేవారు ఆయన, చిదానంద్ దాస్గుప్తా. ఆయన వచ్చినప్పుడు నాకెవరు చెప్పారు, ఇట్లా ఆయన వచ్చారు ఊర్లోకి, మరి నీ సినిమా తయారైంది కదా ఒకసారి చూపించు, ఆయన పెద్ద గొప్ప క్రిటిక్ ఆయన అన్నప్పుడు ఆయన తీసుకొచ్చి సినిమా చూపించాం. ఒక చిన్న రివ్యూ రాశాడు ఆయన అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశాడు. దాని హెడ్డింగ్ ఏం పెట్టాడంటే, స్పారో బిఫోర్ ద టైగర్. స్పారో నేను, టైగర్ ఎన్టీ రామారావు గారు. అంటే స్పారో ఉంటుంది అక్కడ, టైగర్ దాన్ని చేజ్ చేయాలన్నా పట్టుకోవాలన్నా దొరకదు. ఇట్లా స్పారో బిఫోర్ ద టైగర్ అని పేరుతో ఆ రివ్యూ రాశారు ఆయన. అంటే ఆర్ట్ సినిమా చేసే ఒక చిన్న ఫిల్మ్ మేకరు, ఇంత పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిన తెలుగు దాంట్లో రామారావు పెద్ద దిగ్గజం లాంటి వాడు అనే ఉద్దేశంతో ఒక సర్కాస్టిక్గా పెట్టారు ఆయన. అప్పుడు ఆయన రాసిన చిన్న రివ్యూలో, ఇంతవరకు మోడర్న్ ఆర్ట్ మీద, మోడర్న్ ఆర్టిస్ట్ మీద సినిమా వచ్చినట్టు నాకు తెలియదు ఇండియాలో. ఆయన అప్పుడు రాశారు, ఇప్పటికీ రాలేదు అలాంటి సినిమా, మోడర్న్ ఆర్టిస్ట్ మీద రాలేదు నాకు తెలిసి. అయితే దాంట్లో ఈ పర్టికులర్ సీక్వెన్స్, దేవి పోయం ఓవర్లాప్ అవుతున్న విజువల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, దాని గురించి ఆయన ఏమన్నానంటే, ఇట్స్ ఎ గ్రేట్ షాట్ అన్నాడు. అంటే సినిమా చరిత్రలో ఇది పేర్కొనదగిన సీక్వెన్స్ అది. సో ఆయన ఆడియో సమకూర్చిన సీక్వెన్స్, నేను విజువలైజ్ చేసుకున్న దానికి, ఆ సినిమాకి తలమానికమైన పేరు వచ్చింది. సో అలాంటి ప్రారంభం అది. ఈ సినిమా ఆలోచనలు ఎప్పుడు నాతో ఉండేవాడు ఆయన. స్క్రిప్ట్ డిస్కషన్స్ దాంట్లో ఉండేవాడు, ఫెస్టివల్స్కి కలిసి వెళ్ళేవాళ్ళం. యూస్ టు రియల్లీ ఎంజాయ్ లాట్. అంటే ఒక గ్రూప్ ఉండేది, అదే మొత్తం అదొక కామెడీ గ్రూప్ లా ఉండేది. అంటే చాలా సీరియస్ పీపుల్ అందరూ, బట్ ఎప్పుడు నవ్వుకోవడం, జోక్స్. యాక్చువల్లీ మేము అక్కడ మధ్యకొట్ట ఆఫీస్లో ఉన్నప్పుడు గోపి వచ్చేవాడు. గోపి చేయాల్సిన పని ఏంటంటే, మమ్మల్ని మిమిక్రీ చేసేట్లు నవ్విస్తారు, గోపి పని అది అన్నమాట, మమ్మల్ని అందరిని నవ్వించడం. సో తర్వాత గోపి చాలా సీరియస్ పోయిట్ అయ్యి సీరియస్గా మాట్లాడడం, సీరియస్ బీ చేయడం. అంటే నేను జ్ఞాపకం చేశానంటే బాగా నవ్వుకున్నాడు ఆయన, అవును చాలా బాగుండేవి ఆ రోజులని. అంటే అంత సింపుల్గా బాగుండేవి. సో ఇట్ ఈస్ ఎ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అండ్ అతని పోలిన వ్యక్తి ఇంకో వ్యక్తి ఉంటాడని నేను అనుకోను. అలాంటి అన్ని విషయాల పట్ల ఒక రకమైన ప్రత్యేకత కలిగిన వ్యక్తులు కూడా చాలా తక్కువ ఉంటారు. అంటే శివుడు మా అందరికీ సీనియర్. అంటే ఒక ఆయన్ని చూసిన మొదటిసారి నుంచి ఇప్పటి వరకు ఒక అందమైన ఫోటోగ్రాఫ్ తీశాను శివుడిని. అంటే ఆయన స్పౌస్ కూడా ఇష్టపడే పద్ధతిలో ఉంటుంది అది. అతని ఈ చుట్టూ చాలా యంగ్గా ఉంటారు. అది దేవింట్లో తీసింది అక్కడ అనస్థలిపురంలో, మేబీ 82, 83 ఆ ప్రాంతం అనుకుంటారు. సో అట్లా చాలా బాగా గడిచిపోయింది. మా అందరికి నిజంగా వాస్తవానికి దేవి బ్రేక్ నాకే కాదు, బహుశా
హైదరాబాద్ అంటే ఇక 2 రాష్ట్రాలు. ఈ రోజు 2 రాష్ట్రాలు అంటున్నాం మనం. ఆ రోజు మేము జన్నాట్యం మండలి ఆటల అప్పుడు కులము, మతము, ప్రాంతం ఏది లేదు. సో, మా యూనిట్‌లో చాలా మంది వచ్చేవాళ్ళు. నా ఏజ్ అప్పుడు 21, 22 ఇయర్స్. అప్పుడున్న 60, 70 మంది ఆర్టిస్ట్‌లో, కళాకారులు, పెర్ఫార్మర్స్‌లో నాకు తెలిసి 85, 90% ఆఫ్ ద క్రౌడ్ అంటే ఆర్టిస్ట్ దలిత్సే. ఆ సోయి కూడా మాకు లేదు. అందరూ దలిస్తేనే. బికాజ్ వాళ్ళకి అవసరమైన విప్లవం వచ్చారు, పనిచేశారు. సో ఆ రోజున ఏ శిశవిషయాలు కానీ, డిఫరెన్సెస్ కానీ, ఈ ఇన్హిబిషన్స్ లేవు. సో అలాంటి సమాజంలో మేము స్నేహితులం అయ్యాం. అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి శివుడే మాకు మార్గదర్శి అందరికి. అంటే ఎవరేం మాట్లాడినా, చిన్నలు పెద్దలు, నేను కూడా చిన్నవాడిగా పెద్దగా మాట్లాడినా ఆయన భరించాడు. అంటే ఈ హ్యాడ్ దట్ కెపాసిటీ, ఒక నాయకత్వ లక్షణాలు ఆయనకు. మీరున్న 2 రాష్ట్రాలు కూడా మనకి పెద్ద దిక్కు కవిత్వానికి శివుడే. ఈ రోజు వరవరావు లాంటి వాళ్ళు రాజకీయపరమైన రచనలు చేసిన, యాక్టివిటీస్ చేసిన, రాజకీయమైన ధోరణి ఉండి, ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉండి, రకరకాల జీవితాల నుంచి వచ్చి, రకరకాల మన వైరుధ్యాలు కాకుండా రకరకాల సామాజిక స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని కూడా శివుడు దగ్గరికి తీసుకొని భుజం తట్టి, కవిత్వమే ఉద్యమంగా, కవిత్వమే జీవితంగా రాయండి అంతే. దేవుడిది ఇందాక ఆయనే చెప్పాడు, శివుడు చెప్పాడు, దేవుడిది పర్టికులర్ స్కూల్ అతనిది. అది మన శివుడి స్కూల్ కాదు, నా స్కూల్ కాదు, అది ఆయన ప్రత్యేకమైన స్కూల్ అయింది. అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంకా దిర్ ఇస్ నో కాంప్రమైజ్. అదే ఇంకా బ్రహ్మదేవుడు దిగి వచ్చినా అతను కాంప్రమైజ్ కాదు. సో అట్లా ఉండేవాడు ఆయన. సో అటువంటి దాంట్లో శివారెడ్డి ఈజ్ విత్ అస్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ దేవిప్రియ లోటు ఎప్పటికీ ఉంటుంది. ఆయన అన్నట్టుగా ఒక కవిత తయారు కావడానికి 50 ఏళ్ళు పడుతుందంటే అసలు ఎక్కువ కూడా పట్టవచ్చు. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనము వీ కెనాట్ డూప్లికేట్ గ్రేట్ పీపుల్. అండ్ డెఫినెట్గా అతని ప్లేస్ శాశ్వతంగా ఉంటుంది తెలుగు సాహిత్యంలో. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉంటుంది. సో కాబట్టి సాహిత్యం పట్ల, భాష పట్ల ఆయన ప్రేమ చాలా గొప్ప ప్రేమ దేవిప్రియకి. నేను భాష సాహిత్యం తెలియకుండా పెరిగిన వాడిని, అంటే నేర్చుకోకుండా అట్లా అలవోకగా పెరిగిన వాడిని. ఆయన అన్నీ మరి ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు. ఇక్కడ భాష పట్ల, అక్షరాల పట్ల, పదాల పట్ల, పదబంధాల పట్ల, ఈస్థెటిక్స్ పట్ల ఒకటి కాదు. సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం.